హాయ్ హలో అందరికీ బనానాతో ఐస్ క్రీమ్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక 6 అరటికాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అరటికాయలు పాడైపోతున్నాయి అన్నప్పుడు నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఒకదానికొకటి అతుక్కోకుండా ప్లేట్లో నేను విడివిడిగా పెట్టేశాను. ఇది ఫ్రీజర్లో 3 అవర్స్ పాటు అట్లానే పెట్టండి. ఇదంతా ఐస్ లాగా అయిపోవాలి. గట్టిగా గడ్డగట్టేసేసినట్టు అయిపోతే ఐస్ క్రీమ్ చాలా సూపర్గా కుదురుతుంది. ఇదిగోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను 3 అవర్స్. ఇదిగోండి బాగా గడ్డగట్టేసినాయి. నేను తీసేసి మిక్సీలో వేసుకుంటున్నానండి. మీకు వెనిలా ఎసెన్స్ ఇష్టమైతే వేసుకొనవచ్చండి. అలాగే 4-5 స్పూన్స్ పాలు కూడా యాడ్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. నేను మిక్సీ జార్లో అన్నీ వేసుకొని ఆపుతా మిక్సీ వేయండి. ఒకేసారి మిక్సీ వేయకండి. అదిగోండి దాంట్లో నేను పైన జీడిపప్పు దానిమ్మకాయ గింజలతో సర్వ్ చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంది.